सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। వినాయక చవితి వచ్చిందంటే ఊరువాడ అంతా కూడా పండుగ వాతావరణం నెలకొంటుంది. మరి గణేష్ని పెట్టిన 9 రోజులు కూడా పందిళ్లతోటి, అంటే గల్లీకో గణేష్ చొప్పున మనకి ఎక్కడ చూసినా కూడా వివిధ పందిళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క చోట కూడా ఒక్కొక్క అవతారంలో మనకి గణేశుడు దర్శనమిస్తూ ఉన్నాడు. మరి అలాంటి గణేశుల్ని మీరు కూడా చూడాలి అనుకుంటే ప్రత్యక్షంగా ప్రతి దగ్గరికి వెళ్ళి చూడడం కుదరదు కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మీరు కూడా చూడవచ్చు. మనం మోస్ట్లీ మనకి ఇక్కడ నగరంలో ఉన్న ఎక్కువ శాతంలో ఉన్న గణేష్ మందిర్లను కవర్ చేయడానికి మనం ఇక్కడ వస్తున్నాము. మరి ప్రస్తుతానికి ఇందులోనే భాగంగా మనం కుకట్పల్లిలో ఉన్నాము. ఇక్కడ శ్రీ వినాయక భక్త బృందం వారు నిర్వహించిన ఒక గణేష్ మందిర్లో మనం ఉన్నాము ప్రస్తుతానికి. ఇక్కడ చూస్తూ ఉంటే గనక పొద్దున్న నుంచి పూర్తిగా మండపం అంతా వేసేసేసి మనకి ఒక పెళ్లికి ఎలా అయితే పందిళ్ళన్నీ వేసినట్టుగా కనిపిస్తూ ఉంటుందో ఇప్పుడు ప్రస్తుతం కూడా మనం అట్లానే కనిపిస్తుంది అనమాట. సాయంత్రం అయ్యేసరికల్లా దగ్గర అంటే ఈ కాలనీ వాసులు అందరూ కూడా వచ్చి మరి గణేశుడికి పూజలు అది చేసుకొని భజన్లు, అలాగే లలిత సహస్రనామ, అలాగే విష్ణు సహస్రనామ పారాయణలతో మారుమ్రోగుతూ మొత్తం అంతా కూడా ఒక పండుగ వాతావరణమే కాకుండా ఒక దైవ సన్నిధానంలో ఉన్నట్టుగా మనకి అలా అనిపిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి మనం కుకట్పల్లిలో ఉన్నాం. మరి ఇక్కడ ఏ విధంగా గణేష్ పూజలు నిర్వహిస్తున్నారో ఇప్పుడు వెళ్ళి చూద్దాము. వినాయక భక్త బృందానికి మీరు ఇప్పుడు అర్చకులుగా ఉంటున్నారు కదా, ఎన్ని రోజులు ఈ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతాయంటారు? దాదాపు ఈ ప్రోగ్రాము 11 రోజులు. 11వ నాడు ఊరేగింపు జరుగుతుంది. వినాయక అనంత పద్మనాభ చతుర్దశి నాడు నిమజ్జనం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము ప్రతిరోజు కూడా నిత్యము ప్రసాదాలతో సంరక్షణమైనటువంటి ఏది మన వైదికంగా మామూలుగా అటు కాకుండా వైదికంగా భజనలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయి. దాదాపుగా ఈ జరగబట్టి 45 సంవత్సరములు నేను చేస్తూ ఉన్నాను ఈ యొక్క ప్రోగ్రాంలు. ప్రతిసారి కూడా ఇదంతా భక్త బృందం చేత భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు ఇచ్చి వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలు చాటుకుంటూ ఉంటారు. మీ పేరు చెప్పండి. నా పేరు శివరామ్ అండి. శివరామ్ గారు, మీరు కుకట్పల్లిలోనే ఉంటారా? కుకట్పల్లిలో గత 14 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఎవ్రీ వినాయక చవితికి మేము ప్రతి నవరాత్రులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటుంటాము. అలాగే మా పిల్లలు కూడా వస్తుంటారు. సో 14 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటా అంటున్నారు. అండ్ ఈ వినాయక భక్త సమాజం వచ్చి 40 ఏళ్ల కిందటి నుంచి ఇది స్థాపించారు, అప్పటి నుంచి పెడుతున్నారు అంటున్నారు కదా. సో ప్రతి సంవత్సరము మీరు ఏం డిఫరెన్స్ చూస్తూ ఉంటారు? అంటే ట్రెడిషనల్గానే ఉంటుందా, లేకపోతే కనుక ఏమైనా థీమ్స్ లాగా తీసుకొని గణేష్ని పెట్టడం అనేది జరుగుతూ ఉంటుందంటారా? కుకట్పల్లి విలేజ్ సంబంధించి అన్నిటికంటే ఇక్కడ చాలా పెద్ద విగ్రహం వేస్తారు. 11వ రోజు ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇక్కడ కుకట్పల్లి పురవీధుల్లో స్వామివారిని ఊరేగిస్తారు. చాలా స్పెషల్గా ఇక్కడ వేరే ప్రాంతం నుంచి భజనకారుని పిలిపించి చాలా గ్రాండ్గా చేస్తారు. మీరు చెప్పండి, మీ పేరేంటి? మా పేరు పూర్ణచంద్రరావు. విశేషంగా బీజేపీ ఆఫీస్ కాడ చాలా విశేషంగా జరుగుద్ది. భక్తులు కూడా విపరీతంగా వస్తారు. ప్రతిరోజు పిల్లా జల్ల అందరూ వచ్చి చాలా హ్యాపీగా ఉంటారు. ఊరేగింపు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఆఖరి రోజు. నా పేరు శృతి. ఇక్కడ వినాయకుడు ప్రతి సంవత్సరం పెడతారు, చాలా బాగా పెడతారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెరైటీగా పెడతారు వినాయకుడు, కానీ చాలా బాగుంటుంది. 11 days ఫుల్. ప్రతి ఫ్రైడే అన్నదానం చేస్తారు,
చాలా బాగుంటుంది. ఖైరతాబాద్లో వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్లోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవాలి అంటూనే ఉంటారండి. మరి కుకట్పల్లిలో మాత్రం బీజేపీ ఆఫీస్ దగ్గర ఈ వినాయక భక్త బృందం వారు నిర్వహించే ఈ వినాయక పందిరికి తప్పకుండా విచ్చేసి వినాయకుడి దర్శనం తీసుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ చూస్తూ ఉంటే కనుక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అదే స్థాయిలో జరుపుతూ ఉంటారని చెప్పి సాయంత్రం అవగానే పూజలు అలాగే పారాయణలు మాత్రమే కాకుండా భజనలు కూడా చేస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారము కూడా ఇక్కడ ఆడవాళ్ళు వచ్చి పసుపు కుంకుమ అనేది కూడా ఇచ్చుకుంటూ ఉంటారు అని చెప్పి కొంతమంది నోములు పడుతూ ఉంటారు. దానికి ముత్తైదువులు కావాలి, ఇంటింటికి వెళ్ళి తిరగడం కుదరని వాళ్ళు ఇలా వినాయక చవితికి ఇలాగ శుక్రవారాలను పంచుతూ ఉంటారని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా వీళ్ళు చేపడుతూ ఉంటారు. అది కూడా వచ్చే ఏదో ఒక వర్కింగ్ డే కాకుండా ఆదివారం చూసుకొని కాలనీ వాసులు అందరూ కూడా వచ్చేటట్టుగా ఇక్కడ నిర్వహిస్తారు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. ప్రస్తుతం మనం ఫతేనగర్లో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక ఒకనొక వినాయక పందిట్లో మనం ఉన్నాము. ఇక్కడ చూస్తూ ఉంటే నిజంగానే ఒక జాతరలాగా నెలకొనింది అనమాట. ఒక పక్క నుంచి వినాయకుడిని పెట్టి ప్రతి పందిట్లో పెట్టినట్టుగానే ఇక్కడ పెట్టి ఎంతో మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తున్నారు. మరి మరో పక్క చూస్తూ ఉంటే కనుక ఇక్కడ అంతా కూడా మనకి ఒక జాతరలాగా ఒక ఉత్సవంలాగా కనిపిస్తోంది. పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటే ఈ సాంప్రదాయం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనం సిటీల్లో చూస్తూ ఉంటే కనుక ఎగ్జిబిషన్స్ అనేది ఎలా అయితే ఉంటూ ఉంటాయో ఇవన్నీ కూడా మనం పల్లెటూరి వాతావరణం లాగా ఇక్కడ చూడొచ్చు. రంగులు రాట్నం అని అలాగే జైంట్ వీల్ అని ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసేసి చాలా సందడిగా కనిపిస్తోంది. ఇక్కడ భక్తులు వచ్చి వినాయకుడిని దర్శించుకోవడమే కాకుండా కొంచెం సేపు చక్కగా ఆహ్లాదకరంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరము కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఇదే విధంగా ఈ వినాయక చవితి 9 రోజుల్ని ఇలాగే జరుపుకుంటాము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. శ్రీ గణనాథం శ్రితపారిజాతం గంభీర రూపం గజశీర్షతేజం మృగాంకవహ్నిం మృదులాస్యహాసం శ్రీవిఘ్నరాజం శిరసా నమామి. శ్రీమహాగణపతి మంగళమాలికా స్తోత్రం. శ్రీకంఠ ప్రేమపుత్రాయ గౌరీవామాంకవాసినే ద్వాత్రింశద్రూపయుక్తాయ శ్రీగణేశాయ మంగళం. ఆదిపూజ్యాయ దేవాయ దంతమోదకధారిణే వల్లభా ప్రాణకాంతాయ శ్రీగణేశాయ మంగళం. లంబోదరాయ శాంతాయ చంద్రగర్వాపహారిణే గజాననాయ ప్రభవే శ్రీగణేశాయ మంగళం. పంచహస్తాయ వంద్యాయ పాశాంకుశధరాయ చ శ్రీమతే గజకర్ణాయ శ్రీగణేశాయ మంగళం. ద్వైమాతురాయ బాలాయ హేరంబాయ మహాత్మనే వికటాయాఖువాహాయ శ్రీగణేశాయ మంగళం. పృష్ణశృంగాయాజితాయ క్షిప్రాభీష్టార్థదాయినే
सिद्धिबुद्धिप्रमोदाय श्रीगणेशाय मङ्गलम् विलम्बियज्ञसूत्राय सर्वविघ्ननिवारिणे दूर्वादलसुपूज्याय श्रीगणेशाय मङ्गलम् महाकायाय भीमाय महासेनाग्रजन्मने त्रिपुरारिवरोद्धात्रे श्रीगणेशाय मङ्गलम् सिन्दूररम्यवर्णाय नागबद्धोदराय च आमोदाय प्रमोदाय श्रीगणेशाय मङ्गलम्। మరి ప్రస్తుతం మనం భాగ్యనగర్ కాలనీ కుకట్పల్లిలో ఉన్న దేశల్ మిత్ర మండల్ వాళ్ళు పెట్టిన గణేష్ పందిర్ దగ్గర ఉన్నామండి. మరి ఆ మండల్కి సంబంధించిన మెంబర్ ఒకళ్ళు మనతోనే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సూరిబాబు. సూరిబాబు గారు, ఓకే, ఇది మండల్కి మీరు మెంబరా? దేశాల మిత్ర మండలిలో నేను ఒక మెంబర్ని. గత 20 సంవత్సరాలుగా నేను దేశాల మిత్ర మండలిలో ఉంటున్నా. ప్రతి సంవత్సరము గత 18-20 ఏళ్ళుగా పెడుతూనే ఉన్నారు గణేష్ని అంటున్నారు కదా, మరి ఈ సంవత్సరం ఈ థీమ్ తీసుకోవడానికి అంటే ఏమైనా కారణం ఉందంటారా? కారణం అంటే ప్రతి సంవత్సరం ఒక వెరైటీ కావాలి కాబట్టి అంతకుముందు ఒకసారి కట్టెలతో చేపించి, ఒకసారి చార్మినార్ చేపించి, ఇంకోసారి ఇంకోటి చేపిస్తాడన్న. ఈ సంవత్సరం ఇది వెరైటీ పెట్టాడు. ఇప్పుడు అమ్మవారిది కొత్తగా పెట్టాడు. ఇక ఎడ్ల బండి అంటారా, ఎడ్ల బండి అంటే పూర్వం కుకట్పల్లి అంటే ఒక విలేజ్. అన్న ఒక రైతు కుటుంబంలో పుట్టాడు. దాని గురించి విలేజ్ వాతావరణం తీసుకురావాలని ఎడ్ల బండి, ఆ ఫ్లెక్సీలు అంటే ప్రతిదాన్ని ఏదో వర్ణించి ఫ్లెక్సీలు పెడతారు. ఎడ్ల బండి, ఆ మట్టి కొండలో కొండలో చేసేది, అలాగే జొన్న రొట్టెలు చేసేది. ప్రతి సంవత్సరం ఒక వెరైటీ చేసి అన్న ప్రోగ్రామ్ అనేది చేస్తూ ఉంటారు. మరి ఈ ఫ్లెక్సీస్ కనుక మనం చూస్తూ ఉంటే స్టాప్ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ అన్నారు కదా, సో ఇలాంటి ఎన్నో దుర్ఘటనలు జరుగుతూ ఉంటే మీ మండలి ఏ విధంగా ముందుకొచ్చి పూనుకుంటున్నారంటారు? ప్రతి సంవత్సరం మేము రకరకాల ఫ్లెక్సీలు పెడుతుంటాం, రకరకాల మెసేజ్లు పెడుతుంటాం. అన్న రకరకాలు చేపిస్తూ ఉంటాడు. ఇవన్నీ చూసి స్పందించి చాలామంది వస్తూ ఉంటారు. మ్యాక్సిమం మేము సాల్వ్ చేస్తూనే ఉంటాం. చిన్నవన్నీ మ్యాక్సిమం మా వల్ల అని మొత్తం మేము చేస్తూనే ఉంటాం. మీ పేరు చెప్పండి. మాధవి నా పేరు. ఓకే, మీరు కూడా కుకట్పల్లి భాగ్యనగర్ కాలనీ వాసులేనా? భాగ్యనగర్ కాదండి, ప్రగతి నగర్ వైపు ఉంటాను నేను. ఓకే, ఈరోజు గణేష్లు అందరినీ చుట్టుపక్కల గణేష్లను చూద్దామని స్టార్ట్ అయ్యాను. ఓకే, మరి ఈ రోజు గణేష్లని చూద్దాము అనుకుంటున్నారు కదా, మరి ఇంతకుముందే ఏమన్నా పందిళ్ళు విజిట్ చేశారా లేకపోతే దీనికే డైరెక్ట్గా వచ్చారా? ఇది థర్డ్ అండి ఈరోజు. చందన బ్రదర్స్ దగ్గర ఒకటి, కళామందిర్ దగ్గర ఒకటి, ఇది థర్డ్ది. ఓకే, బట్ ఇప్పటి వరకు ఇది చాలా ఆర్టిస్టిక్గా అనిపించింది. గణేష్ చాలా అందంగా క్లియర్గా బాగున్నాడు. ఓకే, సో అంటే ఇంతకు ముందర కూడా 2 విజిట్ చేశారు అన్నారు కదా, అక్కడ ఎలాంటి థీమ్స్లో తీసుకున్నారు? అక్కడ న్యాచురల్ థీమ్సే, ఓన్లీ గణేష్ని పెట్టారు. కానీ ఇక్కడ ఈ విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అండ్ శివుడు, అమ్మవారు కంప్లీట్గా ఉంది. ఇది ఆర్టిస్టిక్గా కూడా ఉంది. ఓకే, అంటే ఒక 5-10 ఇయర్స్ ముందర చూస్తూ ఉంటే కనుక మనకి ఇంతగా గణేష్ పందిళ్ళు పెట్టేవాళ్ళు కానీ మరి ఇంతగా ఎక్కువగా కాదు కదా. ఇప్పుడు మనం గల్లీకి చూస్తూ ఉంటే కూడా గణేష్లు వస్తున్నారు కదా, సో విజిట్ చేయడానికి కూడా మనకి ఈవినింగ్స్ అనగా చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కొంచెం ఒక రిలాక్సేషన్ లాగా అనిపిస్తుంది కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ప్లెజెంట్గా, హ్యాపీగా, ఆనందంగా ఉంది. ఇంకా ఒక డివైన్ ఫీలింగ్ అనేది 9 days, ఈ 9 daysలో ఎప్పుడైనా మనం విజిట్ చేయొచ్చు. అండ్ ఖైరతాబాద్ ఈజ్ ద హైయెస్ట్ ఆఫ్ కోర్స్, కానీ ప్రతి వీధిలో గణేష్ చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది. వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వారణాస్యం వరప్రదం శ్రీ వారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే.
రాష్ట్రాల్లో మనం పలుచోట్ల పలు రకాల గణనాథుల్ని చూస్తున్నాము. అలాగే గణేష్ పందిట్లో భక్తులు ఏ విధంగా సందడి చేస్తున్నారు, భక్తి పారవస్యంలో కొంతమంది పారాయణలు చేసుకోవడం, కొంతమంది పూజలు చేసుకోవడం అనేవి కూడా చూస్తున్నాము. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం కూడా చూస్తున్నాం కదా. కానీ ఫతేనగర్లో ఉన్న ఈ గణేష్ ఉత్సవ కమిటీ ఎలాగా నిర్వహించిందో చూస్తూ ఉంటే కనుక ప్రతి గణేష్ ఎక్కడైతే మనకి గణేష్ పందిలు కనిపిస్తాయో వాటన్నిటికీ చాలా భిన్నంగా మనకి ఇది కనిపిస్తోంది. ఇక్కడ కనుక మనం చూస్తూ ఉంటే శివుడి జటాజూటంలో నుంచి గంగను బయటికి తీసుకురావడానికి భగీరథుడు ఎలా అయితే తపస్సు చేశాడు, ఆ తర్వాత దేవతలు మునులు అంతా కూడా ఏ విధంగా అయితే తపస్సు చేశారు మానవ కళ్యాణం కోసం, గంగను శివుని జటాజూటంలో నుంచి బయటికి ఎందుకు తీసుకొని వచ్చారు, ఎలా తీసుకొని వచ్చారు అనే విషయాలన్నీ కూడా మనకి చాలా చక్కగా కనిపించేలాగా తోలుబొమ్మలాట్లు మనం ఎన్నో విధాలుగా చూస్తూనే ఉన్నాం. ఇది అలా కాకుండా మనకి లేటెస్ట్ టెక్నాలజీని అంతా వాడి ఈ విధంగా ఒక డ్రామా లాంటిది తయారు చేయడం అనేది మనం చూడొచ్చు. డ్రామా అనగానే మనుషులు చేస్తూ ఉంటారు నాటకాలు, అలా కాకుండా మనకి కేవలం బొమ్మల రూపంతో మనకి ఈ కథనంతా కూడా తెలియజేసే విధంగా ఇక్కడ మనకి ఈ గణేష్ పందిర్లో మనకు కనిపిస్తూ ఉండి చాలా ప్రత్యేకంగా అని చెప్పుకుంటే కనుక మహానగరంలో ఇప్పటివరకు చూసిన వాటన్నిటిలో కూడా ఇది చాలా ప్రత్యేకంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. మనకి గంగా అనేది ఎంత పవిత్రమైనదో, అసలు అది ఎందుకు నేల మీదకి వచ్చింది అనే విషయం చాలామందికి తెలియదు. కాబట్టి అలాంటి విషయాలు కూడా తెలియచేయాలి ప్రతి ఒక్కరికి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ విధంగా ఒకటి నిర్వహించడం అనేది జరిగింది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు భక్తులు ఇక్కడికి దర్శించుకుంటున్నారు. ఇవన్నీ తెలుసుకుందాము అని కూడా వస్తున్నారు. राजा भगीरथ की घोर तपस्या से भगवान शिवशंकर प्रसन्न हो गए और शिवशंकर ने राजा भगीरथ से वरदान मांगने को कहा। राजा भगीरथ ने वर मांगा, हे कैलाश, हे जटाधारी शिवशंकर, हे गंगाधर, इस समस्त सृष्टि के कल्याण हेतु अपनी जटाओं में धारण की हुई गंगा इस धरती पर प्रवाहित कर दीजिए भोलेनाथ। तथास्तु। हे भगीरथ, आज के पश्चात ये गंगा सृष्टि के कल्याण हेतु धरती पर अविरत प्रवाहित होगी और भगवान भोलेनाथ ने समस्त प्राणी मात्रों के कल्याण हेतु गंगा को प्रवाहित होने की आज्ञा दी। जय गंगे, हर हर गंगे, हर हर गंगे, हर हर गंगे। इस प्रकार भगवान शिवशंकर की जटाओं में बद गंगा राजा भगीरथ की तपस्या से और भोलेनाथ के आशीर्वाद से इस धरती पर अविरत प्रवाहित हो गई और आज भी भक्तों का सुख दुख अपनाते हुए सबको पापों से मुक्ति दिला रही है। प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् भक्तावासं स्मरिन् नित्यं आयुः कामार्थसिद्धये। प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् भक्तावासं स्मरे नित्यम् आयुः कामार्थसिद्धये। प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च। सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टमम् नवमं भालचन्द्रं च दशमं तु विनायकम्
एकादशं गणपतिं द्वादशं तु गजाननम् द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्याम् धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् जपिर्गणपतिस्तोत्रम् षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः। ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫతేనగర్ టీడీపీ కార్పొరేట్. మరి వారిని అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా తయారు చేశారు అనేది. నమస్తే అండి. ఇక్కడ అంటే ఈ విధంగా ఒకటి నెలకొల్పాలి అని మీకు ఎందుకని అనిపించింది అంటారు? మేము చిన్నతనం నుండి స్కూల్ పీరియడ్లో ఉన్నప్పటి నుండి కూడా మేము మట్టి వినాయకుడిని మేము సొంతంగా తయారు చేసుకొని పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత అంచెలంచెలుగా మేము ఏదైతే ఏజ్ పెరిగిన కొద్దిగా ఈ రకంగా రూపం తీసుకురావాలి అనే ఆలోచన, ఒక భక్తిని మనం చాటి చెప్పాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి విధానం ఇది. అయితే ఈ సంవత్సరమే ఈ భగీరథ తపస్సు అలాగే గంగా నేల మీదకి రావడం అనేది ఒక కాన్సెప్ట్ లాగా పెట్టారా, లేకపోతే ప్రతి సంవత్సరము ఇలాంటిది ఏదో ఒకటి చేస్తూ ఉంటారా? లేదమ్మా, మేము ప్రతి సంవత్సరం కూడా వినాయకుడు ఏ రకంగా మనకు ప్రత్యక్షమయ్యాడు, పార్వతీదేవి ఆయనను మైనపిండితో తయారు చేసి ఇలాంటి స్టోరీ పెట్టడం జరిగింది. తర్వాత శివతాండవం పెట్టడం జరిగింది. తర్వాత వీరాంజనేయుడి జై శ్రీరామ్ అనేది ఇలాంటి ప్రతి సంవత్సరం ఏటేటా ఒక్కొక్క రకంగా మేము ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలి. ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులకు, యువకులకు, వీళ్ళకందరికీ మెసేజ్ ఇవ్వాలి. భగవంతుడు అంటే ఈ రకంగా ఉంటారు, ఈ రకంగా చేశారు కాబట్టి అనే ఉద్దేశంతోనే మేము కాన్సెప్ట్ అనేది ప్రజలకు తెలియజేయాలి, ఈ రోజున్న జనరేషన్ తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అంటే ఈ ప్లే ఏదైతే జరిగిందో ఇది కేవలం ఈ రోజు మాత్రమే ఉంటుందా, లేకపోతే ఈ 9 రోజులు కూడా ఇలా ప్లే చేస్తూ ఉంటారా? లేదమ్మా, ఇది మేము 13వ రోజు ఏటా తీస్తాం. మేము 13వ రోజు వరకు కూడా ఇది కొనసాగుతుంది కంటిన్యూగా. అంటే ఒక రోజు వచ్చిన భక్తులు మళ్ళీ రోజు వస్తారో రారో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి అన్నట్టు ఇదే స్కిట్ ని ప్లే చేస్తుంటారు. అది ఎన్ని నిమిషాల దాకా ఉంటుంది? దాదాపు 8 నిమిషాల ప్రోగ్రామ్ ఉన్నది. ఆ 8 నిమిషాల్లో ఒక 50 మందిని లోపల తీసుకుంటే మిగతా 50 మందిని క్యూలో ఉంటుంటారు. దాదాపు ఒక 5 నుండి 6 వేల జనాభా రోజు ఈ దర్శనం చేసుకొని వెళ్తుంటారు. ఇక్కడ మనకు కేవలం ఇది సాయంత్రం పూట మాత్రమే ప్రదర్శిస్తూ ఉంటారా? అవును, సాయంత్రం పూటనే చేస్తుంటాం. మార్నింగ్ టైమ్స్ యజ్ఞాలు, అవి లక్ష పుష్పార్చనలు, కుంకుమార్చనలు జరుగుతుంటాయి. ఈవినింగ్ టైం అనేది ఈ షో చేస్తూ జనాలకు వినాయకుని యొక్క దర్శనానికి మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అఖిల దేవతాకృతి మహాగణపతి అనేక రూపాల సామి ఆది గణపతి. అఖిల దేవతాకృతి మహాగణపతి అనేక రూపాల సామి ఆది గణపతి. మహాగణపతి 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 ఆది గణపతి. మహాగణపతి 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 ఆది గణపతి. అఖిల దేవతాకృతి మహాగణపతి అనేక రూపాల సామి ఆది గణపతి. అనేక రూపాల సామి ఆది గణపతి. మరి మహానగరంలో కొలువై ఉన్న అనేక గణపతి విగ్రహాలను ఈనాటి కార్యక్రమంలో చూశారు కదా. మరి ఇలాగే ప్రత్యక్షంగా ప్రతి మండపానికి వెళ్ళి మీరు వినాయకుడిని చూసే అవకాశం లేదు కాబట్టి అలా వీక్షించాలి అనుకునే వారందరికీ ఈ కార్యక్రమం ద్వారా వీక్షించే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాం. కాబట్టి మరిన్ని విగ్రహాలను ఇలాగే చూడాలి అనుకుంటే కనుక రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.